హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము దత్తాత్రేయుల స్వామివారి దర్శనం జరిగిన తర్వాత తులజాపూర్ బయలుదేరినామండి. గాన్గాపూర్కి తులజాపూర్కి చాలా దగ్గరలోనే ఉంటుంది, ఎక్కువ లాంగ్ ఏమి ఉండదు డిస్టెన్స్. ఒక 2-3 అవర్స్లో మనం అయితే గాన్గాపూర్ నుంచి తులజాపూర్కి అయితే వెళ్తాము. గాన్గాపూర్ వెళ్ళినప్పుడు కంపల్సరీ తులజాపూర్కి వెళ్ళండి. చాలా మహిమాన్వితమైన దేవత. మనం ఇక్కడ వచ్చి మనం ఏ కోరికలు కోరుకున్నా అవి 100% జరుగుతాయి. ఇక్కడ మనం ఎంట్రెన్స్ కాగానే మనం ఇక్కడ గాజులు చూడండి, చాలామంది గాజులు అమ్ముతూ ఉంటారు. ఇక్కడ గ్రీన్ కలర్ గాజులు చాలా అమ్ముతారండి, వాటిపైన చుక్కలు చుక్కలు ఉంటాయి. ఇలా ఇక్కడ కంపల్సరీ గాజులు అనేది ఇక్కడికి వచ్చిన వాళ్ళు కంపల్సరీగా గాజులు తీసుకొని అవి ఇంటికి తీసుకెళ్ళి అమ్మవారిని పూజ చేసి పంపించిన తర్వాత ఆ గాజులు అనేవి పక్క వాళ్ళకి అందరికి పంచుతారండి. కంపల్సరీగా గాజులు అనేవి పక్క వాళ్ళకి ఇస్తారు. అట్లా ఇస్తే చాలా మంచిది అన్నట్ట, అందుకని చాలామంది పంచుతారు గాజులను. కంపల్సరీ గాజులు అయితే కూడా కొనుక్కుంటారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు గాజులు అయితే తీసుకోకుండా వెళ్ళరు. ఇక్కడ వచ్చి వెళ్ళిన తర్వాత చాలామంది గోందాళం కూడా వేస్తారండి. మా కర్ణాటక సైడ్ అయితే ఎక్కువ వేస్తారు, గోందాళం అని వేస్తారు. అమ్మవారి అమ్మవారి దగ్గర దర్శనం చేయించుకొని ఇంటికి వెళ్ళి అమ్మవారి పెద్దగా ఫంక్షన్ లాగా చేసి గోందాళం వేస్తారు. మేమైతే తులజాపూర్ బయలుదేరిన తర్వాత అక్కడ దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ అయితే మనకు గణపతి దర్శనం అయితే జరుగుతుంది. ఇక్కడ గణపతి పక్కకి పెద్ద గుండం ఉంటుంది. నేను గుండం అయితే వీడియో తీయలేదు, అక్కడికి వెళ్ళడానికి కూడా మా లైన్ చాలామంది ఉన్నారు, అందుకని నేను నిలబడలేదు లైన్లో. ఇక మేమైతే స్నానం గనగపూర్లో చేసుకొచ్చినాం కాబట్టి ఇక్కడ స్నానం అయితే చేయలేదు. గుండం ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇక్కడ చాలామంది స్నానం చేసుకుంటారు. బస్సులో వచ్చే వాళ్ళకి ఏంటంటే అక్కడ బస్సు దిగంగానే చాలామంది నిలబడతారు. మా రూమ్కి రండి, అసలు మా దగ్గర రూమ్స్ ఉన్నాయనేసి రూమ్స్ కోసం ఇక్కడ రూమ్ వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. ఒక్క రూమ్లో 4, మేము చిన్న ఉన్నప్పుడు అయితే ఒక్క రూమ్లో 4-5 మెంబర్స్కి ఇస్తుండ్రి ఒక్కొక్క రూమ్ని. పెళ్ళైన వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు పెళ్లి సంబంధం కుదిరిందంటే కంపల్సరీ తులజాపూర్ వెళ్తాము. తులజాపూర్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మేము ఇక్కడైతే అమ్మవారిని పంపించి పెళ్ళి అయితే చేస్తారు. మా సైడ్ అయితే ఎట్లయినా చేస్తారు. అమ్మవారి దర్శనం చేసుకోకుండా పెళ్ళి అయితే అస్సలు చెయ్యం. పెళ్ళి ఎవరికైతే కుదిరిందో ఆ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇక్కడ వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వస్తారు. ముందైతే చూసుకొని వచ్చిన తర్వాతనే పెళ్లి చేస్తాము. వీడియో అయితే అంత క్లియర్గా రాలేదండి. అసలు వెళ్ళేసరికి 6:37 అయింది నైట్ టైంలో. ఇక లైట్స్ వేసి మొత్తం లైట్లో వెలిగే పడుతుంది. కొంచెం మధ్యాహ్నం అట్లా అయ్యి ఉంటే వీడియో మంచిగా వచ్చేది. మేము వెళ్ళిన తర్వాత అయితే లోపలైతే అమ్మవారి దర్శనం చేసుకున్నాము. ఎక్కువ క్యూ అయితే లేదు, చాలా తక్కువ మందే ఉన్నారు. ఒక 1 అవర్లో మాకు దర్శనం అయితే జరిగింది అమ్మవారిది. ఇక బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి చీరలు కూడా అమ్ముతారండి. చాలామంది కొంటారు ఇక్కడ చీరలు కూడా. అమ్మవారి చీరలు కూడా చాలా బాగుంటాయి, కొంటే కూడా చాలా మంచిది. చాలామంది కొనుక్కుంటారు చీరలు కూడా. ప్లేస్ అయితే ఇట్లా ఉంది. అమ్మవారిని ఇక్కడైతే ఊరేగింపు చేస్తున్నారండి జెండాతోటి. ఇట్లా మొత్తం బయట మేము వచ్చేటప్పుడు స్టార్టింగ్లో మాకు ఎదురైంది. మొత్తం ఇంకా తింపుతూనే ఉన్నారు జెండాను. అమ్మవారిని ఇలా ఊరేగింపిస్తారంట. ఛత్రపతి శివాజీ అయితే ఇక్కడ ఎప్పటికి వచ్చి దర్శనం చేసుకునేవారు. ఛత్రపతి శివాజీకి అమ్మవారు ఖడ్గాన్ని కూడా ఇచ్చినట్లు చాలా చెప్తారు. దర్శనం అయితే చేసుకొని ఇక బయటకు వచ్చేసినామండి. మనకి ఏమైనా పేలాలు అయితే కంపల్సరీ కొనుక్కోవాలి. గాజులు కూడా కొన్నాం. పేలాల గాజులు కొనుక్కొని ఇక ఇంటికి వెళ్ళామండి. మేమైతే దర్శనం అయితే ఇలా జరిగింది మాకు. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నానండి. బాయ్ అండి.